భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరటం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఈరోజు తెల్లం వెంకట్రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. నిన్న కాంగ్రెస్ అధిష్టానం తుమ్మలను మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. వెంటనే తుమ్మల ఈరోజు ఇల్లందులో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్లో వెంకట్రావు చేరిక ఇక లాంఛనమేనంటున్నారు. ఆయన పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డట్టు అవుతుంది. ఫలితంగా ఇటు ఖమ్మం, అటు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు సునాయాసం అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన సిపిఐ కాంగ్రెస్తో పొత్తులోనే ఉంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన 10కి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నమాట.